పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని చెరుకువాడలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం సభకు సీఎం జగన్ వస్తున్నారని, జన సమీకరణకు విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలను మూసివేసి విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేసి అధికార దుర్వినియోగానికి జగన్ సర్కార్ దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఎన్నికల యొక్క భాగంలో ప్రక్రియలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు వేగవంతమైన రాజకీయాలు చేస్తున్న సందర్భంగా అధికార మతంతో, అధికార అహంకారంతో ఆఖరికి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా లెక్క చేయకుండా ఇంకా ఎలక్షన్లో ఇటువంటి ప్రక్రియ చేయకూడదని తెలిసిన సామాజిక ప్రజాస్వామ్యవాదిగా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికెళ్ళిందన్నమాట. ఈనాడు ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ వారం రోజులు వస్తుందా 10 రోజులు వస్తుందో తెలియదు, కానీ ఈ వారం 10 రోజుల్లో కూడా తన అధికార దహంకారం మతంతో స్కూల్ విద్యార్థులు కూడా అసౌకర్యాలు కల్పిస్తున్న అధికారంతో దుర్వినియోగం చేసుకుని స్కూల్ బస్సులు కూడా లేకుండా చేసి సిద్ధమా అనే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఎందుకు ఆర్టీసీ బస్సులు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ ఆర్టీసీ బస్సులు లేక స్కూల్ బస్సులు ఎందుకు తీసుకున్నారు? ప్రైవేటు బస్సులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ప్రైవేటు వ్యక్తుల్ని వ్యాపారాలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, విద్యా సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈనాడు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాం, ప్రజాస్వామ్యానికి మీరు చేసే ప్రజాస్వామ్యంగా అంతిమ గడియల దగ్గరికి వచ్చాయి. త్వరలో మీ యొక్క అహంకారానికి లేదు, అధికార దుర్వినియోగానికి, ధన మదానికి మీరు అగ్ని అవుతున్నారనే మాటని చెప్పడానికి బాధ కలిగినప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఈనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జెర్సీ కోల్టమి ప్రజాస్వామ్య కోర్టులో యుద్ధానికి సిద్ధమయ్యాం. దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ప్రజాస్వామ్యవాదిగా మాకు ఓటు అడుగుతా ఉన్నాం. ఈరోజు కూడా మీరు ఓటు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. సిద్ధమా అని చెప్పే కార్యక్రమం కానీ, 175 సీట్లు 175 సీట్లు చెప్పే కార్యక్రమం కానీ, ఆఖరికి ఇంకా వాలంటీర్లు పెట్టుకుని వ్యవస్థను పాడు చేసే కార్యక్రమం కానీ, దాంతో భాగంగానే వ్యవస్థల్లో ఈరోజు ఎవరిని పోటీ పెడదాము, మీ ఎమ్మెల్యేలు మీకు కన్నుసల్లలో లేరనే మాటను కూడా చెప్పడానికి బాధ కలుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు అన్ని సీట్లు మార్చేస్తా ఉన్నావు, మళ్ళీ భయం బతుకులో ఎక్కడెక్కడ గప్సిప్ అయిపోయింది. మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఎవరు క్యాండిడేట్ పెట్టండి, ఏ సామాజిక వర్గాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పే బాధతోటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పటికే యుద్ధం సిద్ధమైపోయింది. ప్రజలు ఒక పక్షాన అప్రజాస్వామికులు కానీ, ధనాహంకారంతో కానీ, పోలీస్ జూలంతో ప్రజలను కూడా భయపెట్టిన వ్యవస్థని, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉంటే ఈరోజు దానికి భయపడి మీరు ఏ సామాజిక వర్గాలని ఎన్నికల్లో సిద్ధం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని మార్పులు ప్రలోభాలు పెట్టినా కూడా మీ అధికారం అంతం కాబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల బరిలో ప్రజలు వేళ ప్రతి ఇంటికి హారతులు పడుతూ ఉన్నారు.